11 ఏళ్ళు గడిచిన శుభ సందర్భంగా నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, మా ప్రధానమంత్రి మోదీ గారు ఒక పార్టీకి సంబంధించింది కాకుండా పార్టీకి అతీతంగా దేశానికి పనిచేసిండు ఆయన. ఈ భారతదేశాన్నే 10వ స్థాయిలో నుంచి 4వ స్థాయికి ఆర్థికంగా తీసుకొచ్చిండు. పక్కన ఉన్న పాకిస్తాన్ కి ఈడ్గా జవాబ్ పత్తర్ సే అని ఇచ్చిండు. అర్థమైందా? స్త్రీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, రైతులకు, యువకులకు అన్ని రకాల యోజనాలు చేసిండు ఆయన. ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ లేదో వాళ్ళకి తృప్తి చెందుతలేదు, ఒక ఆంధ్ర రాష్ట్రం తప్ప. వాళ్లకు ప్రధానమంత్రితో చేతిలో చెయ్యి కలిపి ముందు పోయే ఇష్టం లేదు. తెలంగాణ వరకు తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే, అమ్మ నేను కూడా పోరాటం చేస్తున్నా, నేను కూడా ప్రజావాణిలో పోయి మాట్లాడుతున్నా. వాళ్ళకు మనకు పనిచేసే ఇష్టం లేదు. దొమ్మిలు, దోపిడీలు, దొంగతనాలు, ఆడకొట్టుల మీద లౌజివాదులు, దేవాలయాలు లాక్కునుడు, పీక్కునుడు, ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ చేస్తే కూడా నువ్వు ఎఫ్ఐఆర్ పై బుక్ చేస్తుంటే ఎఫ్ఐఆర్లు కూడా తీసుకుంటలేరు. ఇది కాంగ్రెస్ రాజ్యం. దీనికి ఇందిరమ్మ పేరు పెట్టుకొని నడుపుతున్నారు. దీన్ని ఏడ ఉన్నా కూడా నాకు తెలిసి ఇందిరమ్మ ఆత్మ ఏడుస్తుండొచ్చాయా, ఇంత దుర్మార్గంగా మరి అమ్మున్నాడో తెలియదు, నాకు తెలియదు. నేను చాలా చిన్నామని, కానీ ఇది దుర్మార్గం. ఇది నేను చెప్పడం వల్ల ఎంత తెలుసుకుంటారో నాకు తెలియదు, కానీ ప్రజలు బాధపడుతున్నారనేది ప్రజలు తెలుసుకుంటే చాలు. ఆ ప్రధానమంత్రి గారు రాజ్యం ఏదైతే 11 ఏళ్ల నుంచి సురక్షితంగా నడుస్తుందో, తెలంగాణలో కూడా బీజేపీని ఎంచుకుంటే అటువంటి అద్భుతమైన రాజ్యము తెలంగాణలో కూడా మొదలవుతుంది.